ప్రోగ్రామ్ ఆన్ ఇంటర్ జనరేషనల్ బాండింగ్. అంటే అర్థమైందిరా, పాత తరానికి మనకు మధ్య ఉండే అనుబంధం దాన్ని బలంగా మార్చుకోవాలి. అమ్మాయి వినండి ఒక నిమిషం. ఒక్కరు వినకపోయినా నేను మాట్లాడలేదా? సైలెన్స్. ఇప్పుడు దాకా మన ప్రభాకర్ గారు పాపం 3-4 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది నాకు మంచి కార్యక్రమం అనిపించింది. కనీసం ఒక్కసారైనా ఈ ఎన్జిఓ గారు సెంట్రల్ గవర్నమెంట్ సూచన మేరకు మన దేశంలో రోజు రోజుకి పెద్ద వయసులో ఉండే పెద్దవాళ్లకు మనకు అనుబంధం రోజు రోజుకి బాగా తగ్గిపోతుంది. దానివల్ల లాభాలా నష్టాలా? ఇప్పుడు జేజనల్ని, అమ్మమ్మల్ని, తాతయ్యల్ని, జేజమ్మల్ని మనం పట్టించుకోకుండా వృద్ధుల ఆశ్రమంలో వేయడం కరెక్టా? అందరు చెప్పండి ఒకేసారి. కాదు కాదు అంటున్నారు కదా. అయితే ఎంతమంది మీ అమ్మమ్మలతో నాయనమ్మలతో జరుగుతున్నారు? చేతులు ఎత్తండి. నిజమా? అందరూ అమ్మమ్మలు నాయనమ్మలతో ఉన్నారా? అయితే మీరు అదృష్టవంతులైతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు మీ జేజే కానీ తాతయ్య కానీ అమ్మమ్మ కానీ వాళ్ళకు ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. కనీసం 40 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది. అవునా కాదా? ఆ గ్యాప్ ఏంటంటే వాళ్ళు తీరిగ్గా ఉంటారు, ఎక్కువ పని ఒత్తిడి లేకుండా తీరిగ్గా ఉంటారు. వాళ్ళకి ఇంచుమించు మనకంటే 40 ఏళ్ళ అనుభవం ఎక్కువ ఉంటుంది, కనీసం 50 ఏళ్ళ అనుభవం ఎక్కువ ఉంటుంది. లేదు 35 ఇయర్స్ గ్యాప్ అయినా ఉంటుంది. సైలెన్స్రా, ఎన్నిసార్లు చెప్పాలా నిశ్శబ్దంగా ఉండమని? చాలా వయసు గ్యాప్ ఉంటుంది. ఆ వయసు గ్యాప్ ఏంటంటే మీకు అమ్మా నాయన అంతసేపు మీతో గడపలేరు. గడుపుతారా? వాళ్ళు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ఇంకా నిజంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, అమ్మ తరపు వాళ్ళు కానీ నాయన తరపు వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు అందుబాటులో ఉంటే వాళ్ళు ఎన్నో అనుభవాలు చెప్తారు. ఈ జీవితంలో వాళ్ళు పడిన కష్టాలు నష్టాలు చెప్తారు, ఎన్నో స్టోరీస్ చెప్తారు. ప్రాక్టికల్గా వాళ్ళు ఎదుర్కొన్న కష్ట నష్టాలు చెప్తారు. ఇవన్నీ ఏమవుతాయంటే మనకు తెలియకుండానే భవిష్యత్తులో ఏదైనా ఆపద వస్తే ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మనం టీవీ చూసుకుంటానో, ఫోన్లు చూసుకుంటానో, పిచ్చి పనులు చేస్తానో ఉండకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో మనసు విప్పి కొద్దిసేపు వాళ్ళతో సమయం కేటాయించండి. దానివల్ల మీకే లాభం, వారికి కాదు. మీరు చాలామంది ఏదో వాళ్ళకు పెద్ద సహాయం చేస్తారని అనుకుంటున్నారేమో, ముసలి వాళ్ళు మేము వాళ్ళ సహాయం చేస్తామని అనుకుంటున్నారేమో. వాళ్ళు ఇచ్చే విలువైనటువంటి సలహాలు సూచనలు మీ జీవితాన్ని మార్చేస్తాయి, మిమ్మల్ని చాలా గొప్ప స్థాయికి తీసుకుని వెళ్తాయి. కాబట్టి మీరు దయచేసి మీకంటే వయసులో పెద్ద ఉండి తీరిగ్గా ఉండే మీ నాయనమ్మలతో, జేజమ్మలతో, తాతయ్యలతో వాళ్ళతో ఎక్కువసేపు గడపండి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అర్థమవుతుందని చెప్పేది. ఒక నిమిషం ఆపరా, షాపు కూర్చోడ్రా. ఇప్పుడు సార్ ఏంటంటే బొమ్మలు గీయించి ఎస్ఏ రైటింగ్ రాయించి ఒక 6 మందికి సెలెక్ట్ చేసి బహుమానాలు ఇచ్చి సత్కరిస్తున్నది. ఎందుకంటే కనీసము
పెద్దవారి యొక్క విలువ మీకు తెలియాలి. ఇప్పుడు దాకా మీరు వాళ్ళ పట్ల ఇబ్బందికరంగా, వాళ్ళు బాధపడే విధంగా, మీ ప్రవర్తన వల్ల వాళ్ళు కన్నీళ్లు కార్చే విధంగా ఎవరైనా పొరపాటున చేసి ఉంటే దయచేసి వాళ్ళకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పి వాళ్ళ దగ్గర తీసుకోండి. వాళ్ళతో ప్రేమగా మెలగండి. వాళ్ళు ఇచ్చే విలువైన సూచనలు సలహాలు పాటించండి. మీకంటే 40 ఏళ్ళు వయసులో పెద్ద ఉంటారు, మీకంటే 40 ఏళ్ళ ఎక్కువ అనుభవం ఉంటుంది. మీకు తెలియని ఎన్నో విషయాలు చెప్పే నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళతో ఎక్కువసేపు తీరిక దొరికితే గడపండి. వాళ్ళు కూడా మీ వయసుకు వచ్చేసి మీతో చిన్న పిల్లల్లాగా గడుపుతారు. ఆ గడిపే అవకాశం వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా ఆనందాన్ని పొందుతారు. ఇదే సాంప్రదాయం మీకు కూడా మీ పిల్లలు మనవాళ్ళు మీ దగ్గరికి వచ్చే విధంగా అదే అలవాటు అవుతుంది. అలా కాకుండా ఒంటరి బతుకులు చాలా ప్రమాదం. ఇలా ఒంటరిగా మనం ఉంటే ఏం జరిగినా ఎవరికి ఒకరు తోడు ఉండరు. ఏ ఆపద వచ్చినా ఒకరికి ఒకరు తోడు ఉండరు. ఎవరి కష్టాలు వాళ్ళే పడాల్సి వస్తుంది. అలా కాకుండా ఎక్కువ మందితో ఎలా కలిసిమెలిసి ఉండాలి, ఎలా ఆత్మీయంగా ఉండాలి, ఎలా అడ్జస్ట్ కావాలి, ఎలా మనం ఎక్కువ మందితో మంచి ఇతరులను క్షమించే గుణం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ పెద్దల నుంచి మనకు సక్రమిస్తాయి. వాళ్ళతో గడిస్తేనే సక్రమిస్తాయి. వాళ్ళను నెగ్లెక్ట్ చేస్తే ఇంకా మీరు చాలా పాపంలో పడిపోతారు, ప్రమాదంలో పడిపోతారు. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీరు క్షమించరాని నేరం చేసిన మీ తాతయ్యలు, జేజమ్మలు, మీ అమ్మమ్మలు మిమ్మల్ని కడుపులో పెట్టుకొని మీ బాధని ఆపుతారు. ఎక్కడైతే పెద్దవాళ్ళు ఉంటారో అక్కడ ఆత్మహత్యలు ఉండవు. చూసుకుంటా, ఎక్కడైనా ఆత్మహత్యలు జరిగినాయంటే ఉమ్మడి కుటుంబాలు లేని చోటే జరుగుతాయి. కాబట్టి మనం మానసికంగా ఏదైనా సమస్య వస్తే మనకు సైకియాట్రిస్టులుగా వాళ్ళు ఉపయోగపడతారు. మన బాధల్ని తగ్గించే విధంగా వాళ్ళు మనకు చాలా చాలా ఆత్మీయంగా చూసుకుంటారు. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండే విధంగా, వాళ్ళని గౌరవించే విధంగా మనల్ని మనం మలుచుకోవాలి. ఆ విధంగా మన మానసిక పరిస్థితిని డెవలప్ చేసుకోవాలి. అర్థమవుతుందని చెప్పింది. మీరు ఏదో వాళ్ళకి ఏదో సహాయం చేశారని అనుకోవాకండి. మీరు వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ నుంచి మీకేమి చాలా చాలా సహాయం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా సైకియాట్రిస్టులు నిండిపోతున్నారు, సైకాలజిస్టులు ఎక్కువైపోతున్నారు, మానసిక జబ్బులు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు? ఈ ఒంటరి బతుకులతోనే. మన సావాసము సెల్ ఫోన్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇవే అయిపోయినాయి. మనుషులతో సావాసం తగ్గింది. దానివల్ల ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. ఇంక నుంచి మీరు మీ ఇంట్లో మీ అమ్మమ్మలతో, పిల్లమ్మలతో, పెద్దమ్మలతో, మీ బంధువులతో ఆత్మీయంగా మెలగడం అలవాటు చేసుకోండి. అలా చేసుకుంటే మీకు చాలా చాలా మంచిది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే మానసికంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారో అప్పుడే మీరు నేర్చుకున్న విషయాలు జ్ఞాపకం ఉంటాయి, మర్చిపోకుండా. చూడండి, ఎక్కడికి లింక్ ఉందో 2 సార్లు చదివినా గుర్తుంటుంది. అదే నువ్వు మానసికంగా డిస్టర్బెన్స్లో ఉంటే 1000 సార్లు చదివినా నీకు బుర్రకెక్కదు. 1-2 సార్లు కాదు, 1000 సార్లు చదివినా నీకు బుర్రకెక్కదు. నువ్వు మానసికంగా స్వచ్ఛందంగా క్లీన్గా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇలా ఉండాలంటే ఇటువంటి పెద్దవాళ్ళ సావాసం నీకు ఉండాలి. కాబట్టి పెద్దలతో మీరు కొంతసేపు గడిపి వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే సార్ చెప్తున్నారు, ఏ నెంబర్లు చెప్తే వచ్చి సహాయం చేస్తారు. వాళ్ళకి మతిమరుపు వచ్చింది, డాక్టర్ దగ్గర తీసుకుని పోవాలి, వాళ్ళ ఆరోగ్యంగా చూసుకోవాలి. ఈ విధంగా మీరు కంటికి రెప్పల్లాగా మీ పెద్దవాళ్ళని, జేజమ్మలని, వాళ్ళ వయసులో ఉండే వాళ్ళని చూసుకుంటే వాళ్ళ వల్ల మీకు చాలా గొప్ప విషయాలు తెలుస్తాయి. మీకు మానసికంగా ఆనందం దొరుకుతుంది. మీరు చాలా తెలివిగా ఉండేదానికి, మీ బ్రెయిన్ కూడా బాగా పనిచేసేదానికి చాలా సహాయపడుతుంది. ఇది నేను 100% నేను చెప్పేది నమ్మండి. ఎందుకంటే మా అమ్మమ్మ నాకు బాగలేకపోతే వాళ్ళ ఊరికి తీసుకుపోయి ఆమె వైద్యం చేసుకుంది, బ్లడ్ మోషన్స్ అవుతుంటే. చూసారా, అలా ఉంటుంది అభిమానాలు. కాబట్టి
వాళ్ళు మీరు ఎంత క్షమించడానికి తప్పు చేసినా కడుపులో పెట్టుకుంటారు. ఆ విధంగా ఎవరు మిమ్మల్ని అవమానించకుండా దగ్గర తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి అటువంటి పెద్దల సహకారం మనకు ఉండాలి, వాళ్ళ మోరల్ సపోర్ట్ ఉండాలి. అంటే మనం వాళ్ళతో ఆత్మీయంగా మెలగాలి. మెలుగుతారు కదా, మీరు చెప్పింది అర్థమైందా? దయచేసి వయసులో పెద్దవాళ్ళని గౌరవించి ఇష్టంగా చూసుకోండి. అది మీ భవిష్యత్తుకు చాలా సహాయపడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి, మన ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు దాకా ఈ కార్యక్రమాన్ని ఓపికగా ఉన్న టీచర్లకు అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ మీకు శుభాశీస్సులు తెలియజేస్తూ థ్యాంక్ యూ.